సాతాను ఒక్కడే శోధిస్తాడు, వాడొక్కడే మోసం చేస్తాడు, వాడొక్కడే నిన్ను చావగొడతాడు, చచ్చేదాకా ఊరుకోడాడు. కాబట్టి నీ హృదయంలోకి వచ్చిన ఆలోచన ఎవరిది? అది దేవునిచ్చిందా, నీకొచ్చిందా, సాతాను పెట్టిందా? యూదాస్కరియోతు హృదయంలో ఆలోచన పుట్టించాడు, వాడు పుట్టించగలడు వాడి శక్తి ద్వారా. నువ్వు ఎదగలేవు, నువ్వు ఫలించలేవు, నువ్వు దేవుడికి పనికిరావు. ఆ ఆలోచనను ఒప్పుకుంటే, ఆలోచన నీ మనసు అంగీకరిస్తే వెంటనే ఏం చేస్తావు తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఒక స్టెప్ వెనక్కేస్తావు. ఇంకెందుకు, ఇంకెంత చేసినా వేస్టే కదా. నేను ఓడిపోయినప్పుడు ఎన్ని గంటలు గడిపితే ఉంది, ఒక్క స్టెప్ వెనక్కి వెళ్తావు. వెనక్కి వెళ్ళేలాగా చేస్తాడు. అమ్మయ్యా, ఇది ఒక స్టెప్ వెనక్కి వెళ్తుందిరా, ఈడొక స్టెప్ వెనక్కి వెళ్తున్నాడు, ఇంకా శోధిస్తా. వాళ్ళని చూడొకసారి, వీళ్ళని చూడొకసారి, నువ్వు ఎదగో, నీ వల్ల అవ్వదు, నేను చెప్తున్నాను కదా అని వాడు చెప్పినట్లు కాకుండా నీ మనస్సుకే నీకు వచ్చేలాగా చేస్తాడు వాడి శక్తి ద్వారా. ఇంకో స్టెప్ వెనక్కి వెళ్తావు. ఆరాధన జరుగుతుంది, నేను రాలే, నా మనసు బాగాలేదే, బాగా గలిబిలిగా ఉంది మనస్సు, ఏమైంది? ఏం లేదు నువ్వు వెళ్ళు. ఒక స్టెప్ ఇంకా డౌన్ అవుతావు, నువ్వు ఆరాధన మానేస్తావు. అక్కడతో అయిపోద్దా? ఇంకో స్టెప్ ఇంకా శోధిస్తాడు. నువ్వు వేస్ట్ తెలుసా, నీ వల్ల దేవునికి దుఃఖం, నీ వల్ల దేవుడు బాధపడుతున్నారు, నువ్వు వేస్ట్, పెట్టుబడి పెట్టంత వేస్ట్. ఇంకొక స్టెప్ డౌన్ అయిపోతావు, నువ్వు బైబిల్ చదవడం మానేస్తావు. ఇంకెందుకు, ఇంకెంత చేస్తే ఏముందండి, ఎలాగో ఓడిపోయినోడిని, ఎలాగో ఓడిపోయిన దాన్ని ఇంకెందుకండి, పాపాలకు కూడా మానేస్తావు, ఆరాధన మానేస్తావు. కొద్ది కొద్దిగా స్లోగా జరిగిద్ది, స్లో పాయిజన్ టైప్లో జరిగిద్ది, కానీ ఒకేసారి స్పాట్లో నువ్వేం మానవు, గుర్తుపెట్టుకో.